గులాబన్నా కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుతురా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతుగాడేవాడు. క్యాంటీన్ ఓడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. అవు. ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు. తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లాగా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్ గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు. ఇజ్జత్ పోతున్నా. వద్దు వెళ్దాం పదరా. నా మాట నన్న ఇజ్జత్ పోతున్నానా? చేయదురు వదులు, చేయదురు వదులు అంటున్నా. నేనెక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? సపోర్ట్ ఏంట్రా వాడికి? ఎందుకు కొట్టొద్దు నేను చెప్పరా? అంతెందుకు కొడుతు నేను? ఎందుకు ముక్కలు ముక్కలు చేయొద్దు చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా. ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు 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 ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు బ్రహ్మాండమైన బైకు. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోక్ లేకు. నిజం. నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక. రోడ్డు పక్కనే కనపడింది. ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా. కొత్త మోడల్. నేను ఏదో చెప్తే నువ్వు నమ్మవు గానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. ఈ బండి నాదే. ఏరా నీ బిల్డప్ చూసి వెళ్ళిపోయిన ధైర్యంతో నా బండి కొట్టుకొచ్చావా? నేను అర్థం చేసుకోవడం రావాలా కాదురా? అమ్మా అన్నయ్య వచ్చాడే. ఎప్పుడూ కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు. పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా 4 రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేద్దాం. ఉంది ఏంటి ఇక్కడ ఆపావు? రేయ్ 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాస్ గడివేరా? అంతా నీ చలవే. అంతా మన బ్యాచే. చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో? ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. నిన్నేనమ్మా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గైస్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గైస్, cheer him up. Come on. ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్ కమడేకి తప్పదు, పద.
ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म.